హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీటెక్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, బిట్కాయిన్ అంటే ఏంటి, ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి విషయాలను వివరంగా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో ముందుగా మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ వస్తుంది. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీల గురించి తెలియని ఇన్వెస్టర్లు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్గా మారిపోయింది. డిజిటలైజేషన్ కారణంగా ఏ చిన్న వస్తువును కొనాలన్నా ఆన్లైన్ ప్లాట్ఫామ్లను అప్రోచ్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. క్రిప్టో కరెన్సీ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఎలక్ట్రానిక్గా సృష్టించి నిల్వ చేసినటువంటి డిజిటల్ కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ అనేది క్రిప్టోగ్రఫీ ద్వారా మార్కు చేయబడినటువంటి ఒక డిజిటల్ లేదా వర్చువల్ రకం కరెన్సీ. సాధారణంగా ప్రతి దేశానికి అధికారికంగా పేపర్ నోట్ల రూపంలో ఒక కరెన్సీ అనేది ఉంటుంది. ఇలాంటి భౌతిక రూపంలో లేని కరెన్సీనే క్రిప్టో కరెన్సీగా చెప్పుకోవచ్చు. అధికారిక కరెన్సీలు అనేవి ఆయా దేశాల ప్రభుత్వాలు మరియు సెంట్రల్ బ్యాంకుల కంట్రోల్లో ఉంటాయన్నమాట. వీటికి ప్రభుత్వపరమైనటువంటి భరోసా అనేది ఉంటుంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే వీటి యొక్క ఎక్స్చేంజ్ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ బిట్కాయిన్ అనేది అనధికారిక వర్చువల్ కరెన్సీ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ప్రతి బిట్కాయిన్ ఒక కంప్యూటర్ ఫైల్ లాంటిది అనమాట. దీన్ని స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్లోని డిజిటల్ వాలెట్లో మనము సులభంగా భద్రపరచుకోవచ్చు. ఈ క్రిప్టో కరెన్సీని మొదటిసారిగా సతోషి నకమోటో అనే వ్యక్తి 2008 అక్టోబర్లో బిట్కాయిన్ కనుగొన్నట్లు చెప్తున్నారనమాట. ఈ విషయం బయటపడినటువంటి తర్వాత సంవత్సరం అనగా 2009 జనవరి 3న ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఉనికిలోనికి వచ్చిందనమాట. ఒక భారీ నెట్వర్క్గా ఏర్పడినటువంటి కంప్యూటర్ల ద్వారా సంక్లిష్టమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తో ఈ బిట్కాయిన్లు అనేటివి సృష్టించారనమాట. ఈ నెట్వర్క్ ఉండేటువంటి కంప్యూటర్లు కూడా అత్యంత శక్తివంతమైనవి. ఈ బిట్కాయిన్ ఆవిష్కరణలోనే ఈయన ఒక డీసెంట్రలైజ్డ్ డిజిటల్ క్యాష్ సిస్టమ్ను రూపొందించారు. ఈయన కన్నా ముందు కూడా చాలామంది క్రిప్టో కరెన్సీని క్రియేట్ చేయాలని ప్రయత్నించారు, కానీ ఎవరూ సక్సెస్ అవ్వలేదు. ఈ క్రిప్టో కరెన్సీ ద్రవ్య యూనిట్ల సృష్టిని నియంత్రించడానికి, నిధుల బదిలీని ధృవీకరించడానికి ఎన్క్రిప్షన్ పద్ధతులను ఉపయోగిస్తుంది. అందువలన ఇది చాలా సురక్షితంగా చెప్పుకోవచ్చు. ఈ కరెన్సీని ఏ ప్రభుత్వము జారీ చేయదు. ప్రభుత్వ నియంత్రణలో కానీ బ్యాంకుల మధ్యవర్తిత్వం కానీ ఏవీ లేని ఇద్దరు లేదా సంస్థల మధ్య నేరుగా సురక్షితంగా బదిలీ చేసుకోగల డిజిటల్ కరెన్సీనే ఈ క్రిప్టో కరెన్సీగా చెప్పవచ్చు. ఇది చాలా పకడ్బందీగా రూపొందించినటువంటి ఓపెన్ సోర్స్ కంప్యూటర్ ఆల్గారిథం ఆధారిత నెట్వర్క్ ద్వారా ఈ క్రిప్టో కరెన్సీ అనేది పనిచేస్తుంది. ఈ మధ్య విపరీతంగా ప్రచారం అవుతున్నటువంటి వాటిలో ఈ బిట్కాయిన్ అనేది ఒకటనమాట. ఈ బిట్కాయిన్కు భౌతికంగా రూపం అనేది ఉండదు, అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదన్నమాట. వీటి లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే జరుగుతాయన్నమాట. క్రిప్టో కరెన్సీలు దాదాపుగా 20,000 డిజిటల్ నాణ్యాలు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఈ క్రిప్టో కరెన్సీల్లో ముఖ్యంగా టెథర్, కార్డానో, షిబా ఇను, యూనిస్వాప్, వాజరెక్స్, ట్రాన్, పాలిగాన్లుగా ఉన్నాయి. క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయాలంటే కంప్యూటర్ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డిజిటల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన భారత్లో కూడా చాలా ఎక్స్చేంజ్లు కనీస ఛార్జీలు మరియు కమిషన్లతో కూడా ఈ క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్లను కొన్ని యాప్స్ ద్వారా మనము డైరెక్ట్గా చేసుకోవచ్చు. అయితే క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టే ముందు ఎంచుకున్నటువంటి ఎక్స్చేంజ్ల గురించి మనము పూర్తిగా వివరాలు అనేటివి తెలుసుకోవాలి. ఈ క్రిప్టో కరెన్సీలు అనేవి ఎవరి నియంత్రణలో ఉండని డీసెంట్రలైజ్డ్ వ్యవస్థను కలిగి ఉంటాయన్నమాట. ఎవరికి కమిషన్స్ కానీ భారీ ఫీజులు కానీ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. మరియు ట్రాన్సాక్షన్ల మీద కూడా లిమిట్ ఉండదు. ఒక యాప్ ద్వారానే ట్రాన్సాక్షన్లు మనము చేసుకోవచ్చు.
క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ వ్యాలెట్లో స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. ప్రస్తుతము బిట్కాయిన్లను కొనాలంటే ఆన్లైన్లలో ఎక్స్చేంజ్లను మనము ఆశ్రయించాల్సిందే అనమాట. దీనికోసము ఆయా ఎక్స్చేంజ్ల్లో ఒక అకౌంట్ను క్రియేట్ చేసుకొని దాన్ని మన బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ అకౌంటే మనకు బిట్కాయిన్లను దాచిపెట్టుకోవడానికి ఉపయోగపడే వ్యాలెట్లా ఉంటుందన్నమాట. మన అకౌంట్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత సరిపడినటువంటి మొత్తాన్ని ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మన వ్యాలెట్లోనికి బిట్కాయిన్లు అనేటివి వచ్చి ఆటోమేటిక్గా స్టోర్ అవుతాయండి. క్రిప్టో కరెన్సీలను పర్చేస్ చేయడానికి ఉపయోగపడే కొన్ని యాప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కాయిన్ DCX, కాయిన్ స్విచ్, వాజరెక్స్, ముడ్రెక్స్, జెప్పే, బిట్ BNS, యునోకాయిన్, బై యూకాయిన్, గియోటస్ అనేవి ఉన్నాయి. మీకు అనుకూలమైన ఏదో ఒక యాప్ ద్వారా వెంటనే మీరే సొంతంగా క్రిప్టో కరెన్సీని ట్రేడింగ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ వల్లనే నేను మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.